We all have a past and we cannot change it. మనందరికి ఒక గతం ఉంది. ఆ గతము మనం ఎవరం కూడా మార్చుకోలేం. యేసయ్య దగ్గరకు రాకముందు మన గతం అయితే అసలు చెప్పుకోదగ్గదే కాదు. మీరు అందరూ అంగీకరిస్తారా? చెప్పుకోవడానికి పెద్ద గొప్పగా ఏమీ ఉండదండి మన గతము. అయితే గతాన్ని గురించి ఎన్ని రిగ్రెట్స్ మనకున్నా, ఇప్పటి వరకు లైఫ్ వేస్ట్ అయిపోయింది అనే బాధతో మీరు ఇక్కడ కూర్చున్నా, మీ భవిష్యత్తుని యేసయ్య చేతిలో పెడితే ఈ జీవితం దేవుడిచ్చిన బహుమానం. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్. మీకు తెలుసా అండి, ఈ సమయంలో కూడా మరణంతో పోరాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఐసీయూలో. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ జస్ట్ టు లివ్, జస్ట్ టు బ్రీత్. ఇంకొన్ని రోజులు బ్రతికితే చాలు, ఇంకా కొన్ని నెలలు బ్రతికితే చాలు, ఇంకొన్ని సంవత్సరాలు బ్రతికితే చాలని బ్రతకడం కోసం పోరాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మనకు జీవితాన్ని దేవుడు ఒక గిఫ్ట్గా ఇస్తే, ఈ జీవితం యొక్క విలువ తెలియక చాలాసార్లు మన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాం. ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు నడిపించాడంటే, మన జీవితం యొక్క విలువ మనం తెలుసుకొని మన భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి, అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డానికి, దేవునికి మహిమకరంగా మనము బ్రతకాలని.